ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే మీకు నవ్వన్నో ఏడవన్నో అర్థమే కాదు, కానీ కోపం మాత్రం నరనరాలకు వాక్తుంది. మనోడొకడు కష్టపడి పైసలు దాచుకొని ఆన్లైన్లో మస్తు ఫీచర్లున్న ఒక స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చిండు. డెలివరీ బాయ్ రాగానే పండగ చేసుకుంటా పార్సల్ ఓపెన్ చేసిండు. తీరా లోపల ఏమొచ్చిందో ఎరికేనా? నేను చెప్పా, మీరే చూడండి. ఫోన్ వచ్చిన సంబరంలా ఫోన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. కానంలో ఫోన్ బదులు ఒక సబ్బు బిల్ల, ఇటుక ముక్క వచ్చినాయి. అబ్బా ఏం దగారా సామి! ఆర్డర్ చేసింది ఐఫోన్ అయితే వీళ్ళు పంపింది లైఫ్ బాయ్ సబ్బు. ఆన్లైన్ కంపెనీలు స్క్రీన్ల మీద భారీ ఆఫర్, 50% డిస్కౌంట్ అని రంగురంగుల బొమ్మలు పెట్టే వరకు మనోళ్ళు లపలపలాడి బుగ్గొడతారు. బేఫికర్గా అకౌంట్లోంచి పైసలు కట్ చేసి ఆర్డర్ నొక్కుతారు. కానీ తీరా ఇంటికి పార్సల్ వచ్చే వరకు సీన్ సితార అవుతుంది. ఆడు పంపిన డబ్బా తెరిచి చూస్తే నోరెళ్ళబెట్టుడే. డబ్బా పెద్దగానే ఉంటుంది కానీ లోపల మాత్రం ఫోన్ ఉండదు, సబ్బు బిల్లలుంటాయి. మరి కంపెనీ వాళ్ళు పంపలేదా, మధ్యలో డెలివరీ బాయ్స్ ఏమన్నా హస్తలాఘవం చూపిండ్రా అనేది తేలే వరకు కస్టమర్కి గుండాయినంత పని అవుతుంది. అసలు గీ మోసగాళ్లకున్న ఐడియాలు చూస్తే బుర్ర బద్దలవుతుంది. కస్టమర్కి డౌట్ రాకుండా ఫోన్ బరువు ఎంతుంటుందో కరెక్ట్గా గంతే బరువు ఉన్న సబ్బు బిల్లనో ఇటుక ముక్కనో బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తారు. పాపం మనోడు రాత్రింబవలు ఫోన్ ఎప్పుడు వస్తుందా అని గేట్ దగ్గర కూసోని రాగానే ఓపెన్ చేసి చూస్తే లోపట్ల ఎదురు చూసిందంత సాలు పోయి తానం చేయిపో అన్నట్టు సబ్బు బిల్లలు ఎక్కిరియవాటే. ఫోన్ లేదు తమ్ముడు, గీ సబ్బుతో మొహం కడుక్కొని ప్రశాంతంగా వండుకో అని మోసగాళ్ళు కస్టమర్ల జీవితాలతోటి కామెడీలు చేయబట్టే. మరి గిసొంటి తిప్పలు రాకుండా ఉండాలంటే మనమే కేరింగ్ ఉండాలి కదా. గందుకే కంపెనీలు ఓపెన్ బాక్స్ డెలివరీ అని ఒక ఆప్షన్ పెట్టినాయి. అంటే డెలివరీ బాయ్ రాగానే వాడి ముంగట్నే బాక్స్ ఇప్పి లోపల ఫోన్ ఉన్నదో లేదో చూసుకునేందుకు ఓటీపీ చెప్పాలి. కానీ మనోళ్లకు గంతోపిక ఏడుంటుంది. వాడు రాగానే అర్జెంటుగా ఓటీపీ చెప్పి వాడు పోయినాక డబ్బా ఇప్పుతారు. మోసపోయినాక కస్టమర్ కేర్కి ఫోన్ ఇస్తే వాళ్ళేమో మాకు సంబంధం లేదని నెత్తి మీద చేతులు పెట్టుకుంటారు. అప్పటి సంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. కానీ మోతవారి చూసిండ్రా, ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ ఇప్పంటే ఇప్పుతనే లేడు, నాకు టైం లేదని బట్టే ఒర్రి ఇప్పితే సబ్బు బిల్లలు వచ్చే. ఇక నాన్న జనాలు మారాలే. ఆన్లైన్లో ఏదైనా కాస్ట్లీ వస్తువు కొన్నప్పుడు పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్లో పక్క వీడియో తీసి పెట్టుకోవాలి. లోపలేమైనా తేడా వస్తే ఈ వీడియోనే మనకు సాక్ష్యం. లేకపోతే నేను ఫోనే పంపినా నువ్వే ఇటుక ముక్క పెట్టుకున్నావని రివర్స్లో మన మీదే కేసు పెడతారు. టెక్నాలజీ పెరిగింది, దీంతోని దొంగేషాలు వేసేటోళ్ళు సుతం పెరిగిండ్రు. గందుకే అంటానా, కండు తెరిచి చూడు, డబ్బా ఇప్పేటప్పుడు అలర్ట్గా ఉండు, లేకపోతే నీ పైసలు గోవిందా గోవిందే అని.